శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాడుతుండగా ఐశ్వర్య ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతుంది. తను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అదేవిధంగా తన తండ్రి మాత్రం ప్రజెంట్ గాయాల పాలే చికిత్స పొందుతున్నాడు. దానికి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే మృతి చెందారో ఐశ్వర్యకు సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి అయితే తరలించడం జరిగింది. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కారు గుద్దడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ కారు అతివేగంగా విజయవాడ హైవే నుంచి హైదరాబాద్ వస్తుండగానే ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే ప్రజెంట్ మనతో పాటు ఐశ్వర్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడదాము. సార్, మీరు ఐశ్వర్యకి ఏమవుతారు? పెద్ద డాడీని మాట్లాడుతున్నాం. ఓకే సార్, మీకు సంబంధించి అంటే ఎప్పుడు మీకు సమాచారం అందింది? ఈ ఘటన ఎప్పుడు జరిగింది? మీరేం చెప్తారు? 7 అయింది పొద్దున. ఎలా జరిగింది సార్? కారు వాళ్ళ ర్యాష్ వచ్చి తలిగిచ్చిండు రోడ్డు దాటుతుండగా. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్తున్నారు? ఆ టైంలో కాలేజీకి వెళ్దామని రెడీ అయ్యి బయలుదేరారు అనమాట. ఇట్లా రోడ్డు దాటుతుండగా వచ్చి తలిగిచ్చిండు ఓకే కారు. కారు చాలా స్పీడ్లో ఉన్నాడు. ఓకే అది ఓకే వాడు కనీసం బండి ఆపి కూడా చూడలేడు, అట్లనే వెళ్ళిపోయిండు. ఓకే. అది ఇప్పుడు చికిత్స పొందుతున్న ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఎలా ఉంది? ఆయన పరిస్థితి ఎలా ఉంది? మా తమ్మునికి కాలుకు దెబ్బ తగిలింది బాగానే. ఆపరేషన్ చేయాలన్నారు. ట్రీట్మెంట్ నడుస్తుంది. ఏ హాస్పిటల్? నీలాద్రి హాస్పిటల్. అక్కడే అక్కడ హైత్నగర్ నీలాద్రి హాస్పిటల్ చేసేసారు. ఫస్ట్ సన్ రైజ్ పోయారు, సన్ రైజ్కి వెళ్ళి నీలాద్రికి పంపించారు. నీలాద్రిలో చేపిస్తారు ఇప్పుడు ఆపరేషన్. ఆ డ్రైవర్ని మాత్రం కఠినంగా చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఏమవుతారు ఐశ్వర్యకి? ఏం చెప్తారు? మామయ్యనవుతాను. ఓకే, మామయ్యకి సంబంధించి అంటే మీరు సంబంధించి ఈ ఘటన తెలిసిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే బాడీకి సంబంధించి మాత్రం పోస్ట్ మార్టం పూర్తి చేస్తున్నారు. అయితే తనకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు మీకు సంబంధించి? అంటే ఇప్పటివరకు మేము పోలీసుతో మళ్ళీ కాంటాక్ట్ ఏం కాలేదండి. కంప్లైంట్ అయితే రేజ్ చేశారు. మా పెద్ద బావ గారు కూడా అక్కడే ఉన్నారు పిఎస్లో. అప్పుడు ఆయన కంప్లైంట్ అయితే రేజ్ చేశారు. కార్ నెంబర్ ఏదో ఐడెంటిఫై అయ్యిందని చెప్పారు. ఇంకా ఫర్దర్గా ఏం యాక్షన్ జరుగుతుంది అన్నది అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ మాకైతే లేదు. మేబీ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది, మా దగ్గర అయితే లేదు. బట్ ఐశ్వర్య ఇప్పుడు 3rd ఇయర్ ఎంబీబీఎస్ చదువుతుంది. షీ ఈజ్ ద డైమండ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ మొత్తంలో ఒక డాక్టర్. అది అయిపోతుంది, డాక్టర్ అయిపోతుంది, మేము అందరూ ఒక ఆశగా చూద్దామని అనుకున్నాం ఒక డాక్టర్ని. అంతలోపడే భగవంతుడు ఇట్లా యాక్సిడెంట్ రూపంలో తీసుకెళ్లడం చాలా బాధాకరంగా ఉంది మా అందరికీ. అంటే ఎంతమంది సార్ పేరేంటి? గాయాల పేరు పాండు అండి, ఎంసాని పాండు గారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో అబ్బాయి ఏమో లండన్లో ఉంటాడు, ఇప్పుడు చదువుకోవడానికి లండన్కి వెళ్ళాడు. అమ్మాయి ఏమో ఇప్పుడు ఎంబీబీఎస్ 3rd ఇయర్ జరుగుతుంది. సో ఇంకా 4th ఇయర్ అయిపోయిన తర్వాత అమ్మాయి ఆశలు కూడా ఏంటంటే ఈ ఎంబీబీఎస్తో ఆపొద్దు, పీజీ చేయాలి, స్పెషలైజేషన్ చేయాలి, నేను కార్డియో స్పెషలిస్ట్ ఉండాలి, లేదంటే న్యూరో స్పెషలిస్ట్ ఉండాలని చాలా కోరికలు ఉండేది అమ్మాయికి. చాలా ఫ్రెండ్లీగా ఉండేది అమ్మాయి, అందరితో కలుపుకోవడం అన్నీ చేయడం బాగా చేసేది. వీఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ లాటర్. ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటాం. ఎవ్రీ వీకెండ్ వస్తుందండి. సో మండే మార్నింగ్ వెళ్తుంది. అదే క్రమంలో ఇవాళ కూడా బావగారు రోడ్డు దాటిచ్చేసి బస్ ఎక్కిద్దామని వెళ్ళారు. సో ఎవ్రీ మండే మార్నింగ్ వెళ్తారు. బట్ ఈరోజు ఈ కారు రూపంలో వచ్చేసి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది. పోస్ట్ మార్టం గురించి ఏం చెప్తున్నారు? పోస్ట్ మార్టం గురించి ఏం లేదండి, పంచనామా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అంటే ఇది అయిపోగానే అప్పగించేస్తామని చెప్పారు. కాకపోతే మేమే ఇంకా కంక్లూజన్ లేదు. ఎందుకంటే బావగారికి కూడా ఇప్పటికీ మా కోడలు చనిపోయిందని చెప్పలేదు ఇంకా మా బావకి. ఎందుకంటే ఈయన కంప్లీట్ ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నాడు మా బావగారు. సో ఇంకా ఆయనకు చెప్పాలి, ప్లస్ మా అల్లుడు కూడా లండన్ నుంచి రావాలి. సో అది మేము కూడా డిస్కస్ చేస్తున్నాం డాక్టర్స్తో ఎప్పుడు తీసుకెళ్ళాలి ఏంటి అని. అంత్యక్రియలకు సంబంధించి ఎక్కడ జరిపే అవకాశం ఉంటుంది? అంటే మా బావ వాళ్ళది ప్రాపర్గా చుట్కులు అండి, మెదక్ జిల్లా చుట్కులు గ్రామం వాళ్ళది ప్రాపర్. బట్ ఇప్పుడు కూడా ఇక్కడికి మేము కిరాయికే ఉంటాము. చాలా లో క్లాస్ ఫ్యామిలీ మాది అందరిది. సో ఇంకా మా బావగారికి ఒకసారి చెప్పిన తర్వాత మేము డిసైడ్ చేస్తామండి, మరి ఇక్కడ చేయాలా లేదంటే ఊరు తీసుకెళ్ళాలి అని చూస్తాం. అన్మ్యారీడ్ 20 ఇయర్స్ అండ్ 3rd ఇయర్ ఎంబీబీఎస్ చేస్తుంది అమ్మాయి. సార్ మీరు చెప్పండి, మీకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఏమని మీకు సమాచారం ఇవ్వడం జరిగింది? అది ఇటు అయిన వెంటనే ఇమ్మీడియట్లీ వాళ్ళ మా పెద్దనాన్నకి కాల్ చేసి అక్కడ వెళ్ళేసరికి అప్పటికి ఆమె చనిపోయిందని ఇన్ఫర్మేషన్ ఇది. ఆ బాధ ఆయన తట్టుకోలేకపోక బంధువులందరినీ ఇన్ఫార్మ్ చేసారు. దాంట్లో రాజగిరి కృష్ణ గారు ఫస్ట్ వచ్చిందంట, అసలు ఏమైంది ఏం కథ అని. హాస్పిటల్ వెళ్ళే లోపల అక్కడ అప్పటికి ఆమె లేరిక అయిపోయిందని చెప్పారు. బావగారు కూడా మొత్తం లెగ్ మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు దానికి ట్విస్ట్
ఇప్పుడు ఎట్లా ఆయన కోలుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కార్లో ఎంతమంది ఉన్నారు ఏమైనా చెప్పడం జరిగింది? అది మేము చూడలేదు. అదే మేము పోలీసు వాళ్ళకి అడిగితే లేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మరి ఆయన అదుపులో గిట్లా ఏమైనా తీసుకున్నారా అని కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలే. వెహికల్ నెంబర్ మాత్రం ఉన్నది. వెహికల్ నెంబర్ వచ్చేసి TS07 KG 9006 అక్కడ. సో మొత్తానికైతే ఐశ్వర్యకి సంబంధించి ప్రజెంట్ అయితే పోస్ట్ మార్టం జరుగుతుంది. దానికి సంబంధించిన పంచనామా కూడా కొనసాగుతుంది. అదేవిధంగా తన తండ్రికి సంబంధించి పాండుకి అయితే ప్రజెంట్ ఒక కాలు విరిగిందని చెప్పేసి, పూర్తిగా బ్రేక్ అయిందని చెప్పేసి కూడా బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి. ఆ తర్వాత అంటే పోస్ట్ మార్టం అనంతరం దానికి సంబంధించి అంత్యక్రియలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరీష్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, ఉస్మానియా మార్చిరి నుంచి.